పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై పెను ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో భారతదేశం తన వ్యూహాత్మక అడుగులను వేగవంతం చేసింది. కేవలం మాటలతో కాకుండా చేతలతో దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన ఆయన ఇప్పుడు తన సొంత కాన్వాయ్ నుంచే ఆ మార్పును మొదలుపెట్టారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను ఏకంగా 50% తగ్గించుకోవడం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉండే ప్రధాని వాహన శ్రేణిలో డజన్ల కొద్దీ వాహనాలుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేవలం 2 ప్రధాన కార్లతో తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన నిర్ణయించారు. ఇది కేవలం ఇంధన పొదుపు మాత్రమే కాదు, ఒక నాయకుడు కష్టకాలంలో దేశానికి ఎలా దిశానిర్దేశం చేయాలనే దానికి నిదర్శనం. భద్రతకు ఎక్కడా భంగం కలగకుండా ఉన్న వనరులనే సమర్థవంతంగా వాడుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు. కొత్త వాహనాలు కొనకుండా ఉన్న వాటితోనే పొదుపును పాటించాలన్న ఆయన ఆదేశం ఇప్పుడు పాలనా యంత్రాంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నడుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ పరిమాణాన్ని సగానికి పైగా తగ్గించుకొని పొదుపులో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అమిత్ షా వంటి అత్యున్నత భద్రత కలిగిన నేత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఒక సంకేతంగా నిలుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక అడుగు ముందుకు వేసి తనతో పాటు తన కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులందరూ వాహనాల వినియోగాన్ని 50% తగ్గించుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సైతం కనీస వాహనాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. లగ్జరీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పేలా ఈ నిర్ణయాలున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇలా స్పందించడం వల్ల ప్రజల్లో కూడా చైతన్యం వస్తోంది. సాధారణ ప్రజానీకం తమ వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరే ముందు పాలకులు తమ సౌకర్యాలను వదులుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతోంది. ప్రతి చుక్క ఇంధనం దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందన్న సందేశాన్ని ఈ నాయకులు గట్టిగా వినిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంధన పొదుపు చర్యలు ఉద్యమంలా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్ మొత్తం పొదుపు బాట పట్టింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించుకోవాలని భద్రతా సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనలకు వెళ్లేటప్పుడు అవసరమైన హంగు ఆర్భాటాలు వద్దని, వాహన శ్రేణిని వీలైనంత తక్కువగా ఉంచాలని ఆయన సూచించారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర స్థాయిలో మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. మరోవైపు యువ మంత్రి నారా లోకేష్ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకొని పొదుపును పాటించడంలో ముందున్నారు.
అమరావతి సచివాలయానికి మంత్రులు ఇప్పుడు సింగిల్ వాహనాల్లో రావడం సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోంది. ప్రజాధనం వృధా కాకుండా అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలని ఆంధ్రప్రదేశ్ పాలకులు భావిస్తున్నారు. భద్రతా ప్రోటోకాల్స్ ను పాటిస్తూనే అనవసర ఖర్చులకు చెక్ పెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఏపీలో సాగుతున్న ఈ మార్పు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది. సాధారణంగా వీవీఐపీల కాన్వాయ్లను తగ్గించడం అంటే అది వారి రక్షణకు ముప్పు అనే వాదనలు వినిపిస్తుంటాయి. అయితే తాజా నిర్ణయాల్లో భద్రతకు ఎక్కడా రాజీ పడకుండానే మార్పులు చేపట్టడం గమనార్హం. ఎస్పీజీ ఇతర రాష్ట్ర భద్రతా దళాలు అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ వాహనాల సంఖ్యను తగ్గించినా రక్షణ కవచం చెక్కు చెదరకుండా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం వల్ల ఇంధన ఖర్చుతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని అంచనా. ప్రధాని మోడీ నుంచి క్షేత్రస్థాయి మంత్రుల వరకు అందరూ ఒకే మాటపై నిలబడడం దేశ సమగ్రతకు నిదర్శనం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చమురు నిల్వలను పొదుపుగా వాడుకోవడం దేశ రక్షణలో ఒక భాగమే.